हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। अनफेयर, अनजस्टिफाइड, అన్రీజనబుల్, అన్యాయం, అనుచితం, అహేతుకం అంటూ నిన్న వీడియోలో క్లియర్గా నేను మా గురూజీ ప్రసాద్ సైకాలజీ వరల్డ్ మొత్తం జరుగుతున్న ప్రాబ్లం అనలైజ్ చేసాం. ఆ థంబ్నెయిల్ ఇక్కడ పెడుతున్నా. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయి ఉంటే ఆ వీడియో కాంటెక్స్ట్ కోసం డెఫినెట్గా చూడండి. సో మీకు చెప్పిన అన్ఫెయిర్, అన్రీజనబుల్, అన్జస్టిఫైడ్ అంటూ స్టార్ట్ అయిన నిన్నటిది మొత్తానికి మోదీ గారు ధిక్కార స్వరం క్లియర్గా ప్రకటించారు. ఎక్కడా కూడా ట్రంప్ అని పేరు ఎత్తకుండా, ట్రంప్ టారిఫ్స్ అని పేరు ఎత్తకుండా మొత్తం ధిక్కార స్వరంలోని మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీకు ముందు ప్లే చేశాను కదా. క్లియర్గా ఏం చెప్పారంటే, భారతదేశంలో ఫార్మర్స్, భారతదేశంలో డైరీ అంటే పశువులు పెంచేవాళ్ళు, తర్వాత ఫిషర్మెన్, సో బేసిక్గా మొత్తం అంతా అగ్రి ప్రొడక్ట్స్లో వచ్చేవాళ్ళు ఎటువంటి కాంప్రమైజ్ కూడా చెయ్యము అని ధిక్కార స్వరంతో క్లియర్గా ప్రకటించారు. అంతేకాకుండా ఇది చేయడం వల్ల చాలా భారీ మూల్యం భారతదేశం, ఆయనేమో మీ అంటే నేను అని చెప్పారు, కానీ భారతదేశం చాలా పెద్ద మూల్యం చెల్లించాలి, కానీ నో కాంప్రమైజ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా సెల్ఫ్ ఇంట్రెస్ట్ అని క్లియర్గా ధిక్కార స్వరం ప్రకటించారు. ఓకే, సో నిన్నటి వీడియోకి కంటిన్యూయేషన్ ఇవాళ వీడియో అప్డేట్స్తోని ఈ వీడియోలోని మాట్లాడదాం. ఇంకో విషయం ఏంటంటే, ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు అందరూ నేషనలిస్ట్ కామెంట్లు, అంటే నేను కూడా వ్యూస్ కోసమో లేకపోతే అందరినీ మెప్పించడానికో కరెక్ట్, ట్రంప్ చేసినవన్నీ తప్పు, ఇండియా కరెక్ట్, ఇండియా స్టాండ్ కరెక్ట్, ట్రంప్ పనికి మనోడు అని చెప్పొచ్చు. కానీ అలా కాకుండా నేను ఆబ్జెక్టివ్గా డిస్కస్ చేయాలనుకుంటున్నా. సో నిన్న వీడియో కూడా మీరు చూస్తే క్లియర్గా నేను చెప్పింది ఏంటి, ఓకే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూశాక నేషనల్ ఇంట్రెస్ట్ అనేది ఏ దేశానికైనా సుప్రీం. సో ట్రంప్ ఆయనకి నచ్చిన విధంగా టారిఫ్లు విధించడం అది రైట్ మూవా, ఎకనామిక్గా రాంగ్ మూవా అన్నది పక్కన పెడితే, ట్రంప్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రైజ్ టారిఫ్స్ ఆన్ ఎనీ కంట్రీ హీ వాంట్స్ విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ డ్యూటీస్. ఓకే, అలానే భారతదేశం ఎక్కడి నుంచైనా ఎవరి దగ్గర నుంచైనా ట్రేడ్ చేసుకోవచ్చు. సో అది తన నేషనల్ ఇంట్రెస్ట్. కానీ డీటెయిల్గా ఈ వీడియోలోని ఏం జరుగుతుంది అన్ని మాట్లాడదాం. ఓకేనా, లెట్స్ గో. సో ట్రంప్ 1.0లో నమస్తే మోడీ, హౌడీ ట్రంప్ అంటూ చాలా గ్రేట్ బాన్ హామీ, ఇద్దరు న్యాచురల్ ఎల్లీస్. ఎందుకంటే ఇద్దరికి కూడా చైనా పెద్ద థ్రెట్. ఈ న్యాచురల్ ఎల్లీస్గా అంత ఉత్తమంగా, అంత పర్ఫెక్ట్గా ఉన్న విషయంలో సడన్గా ట్రంప్ ఏమో 25% టారిఫ్ని కాస్త డబుల్ చేసి 50% టారిఫ్. సో 50% టారిఫ్ అంటే ఇప్పుడు ఉన్న టారిఫ్స్ దానిలో హైయెస్ట్ బ్రెజిల్ పే చేస్తుంది. ఎందుకంటే బ్రెజిలియన్ గవర్నమెంట్, లూలా డి సిల్వా, ఆయన స్ట్రాంగ్ యాంటీ అమెరికన్, అంతేకాకుండా ఆయన లెఫ్టిస్ట్. ఓకే, సో లెఫ్టిస్ట్ గవర్నమెంట్ కాబట్టి ఎప్పుడు కూడా యాంటీ అమెరికన్. అందుకని 50% వాళ్ళకి ఆన్ పార్ విత్ బ్రెజిల్, ఇండియా కూడా 50% టారిఫ్. ఇది చాలా అన్నెసెసరీ మూవ్ అని నేను కూడా ఫీల్ అవుతున్నా. అంటే మేమందరం ట్రంప్కి సపోర్ట్ చేసాం, ట్రంప్ కోటేసాం, అండ్ ట్రంప్ ఈజ్ అమెరికాస్ ప్రెసిడెంట్, దట్ గోస్ వితౌట్ సేయింగ్. కానీ ఈ విషయంలో మాత్రం ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని ఇండియాని కార్నర్ చేయడం చేసినట్టు అనిపిస్తుంది. సో ఈ స్టెప్లోనైతే వైల్ ట్రంప్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఇంపోజ్ వాట్ ఎవర్ టారిఫ్స్ హీ వాంట్స్ ఆన్ ఎనీ కంట్రీ, ఏ దేశం మీదైనా ఎలాంటి టారిఫ్ అయినా విధించే అధికారం ఆయనకు ఉంది. కానీ ఈ ఇండియా విషయంలో అది తప్పు జరిగిందని నేను కూడా పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. సో ఇదేదో వ్యూవర్షిప్ గురించో లేకపోతే ప్యాట్రియాటిక్ ఫర్వర్లా కాకుండా ఆబ్జెక్టివ్గా ఆలోచిస్తే ఇండియా ఎప్పటికైనా అమెరికాకి న్యాచురల్ అలే. ఎందుకంటే అమెరికాకి బిగ్గెస్ట్ థ్రెట్ ఆఫ్ కోర్స్ చైనా, ఇండియాకి కూడా బిగ్గెస్ట్ థ్రెట్ ఎప్పుడైనా ఉంటే అది ఆబ్వియస్గా చైనా. సో ఇద్దరికి కామన్
కాంపిటీటర్ ఉన్నారు, ఎనిమీ అనగానే కాంపిటీటర్ ఉన్నారు కాబట్టి ఇండియా మీద ఇంత ప్యూనిటివ్గా ఇంత కోయర్సివ్ మెజర్స్ తీసుకొని ఉండకూడదని నా ఉద్దేశం కూడా. అసలు ఎలా స్టార్ట్ అయిందంటే అగ్రికల్చర్ సెక్టర్లోని ట్రంప్కి ఒరిజినల్గా కావాల్సింది ఏంటంటే జీరో టారిఫ్, జీరో మెజర్స్తోని మొత్తం ఇండియా మార్కెట్ ఓపెన్ చేసేయాలి అని ఆయన ఇనీషియల్గా ప్రపోజ్ చేసింది. ఆబ్వియస్గా ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీకు నిన్నటి వీడియోలో చెప్పినట్టు 18% అగ్రేరియన్ ఎకానమీని దెబ్బతీయలేరు కదా, ఎందుకంటే ఫార్మర్స్ చాలా ఇంపార్టెంట్, డైరీ ఇంపార్టెంట్, ఫిషర్మెన్, ఈ 3 కేటగిరీలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇండియా ససేమిరా జీరో టారిఫ్తోని అసలు ఎలాంటి చెక్స్ లేకుండా మొత్తం ఓపెన్ చేయడానికి ఇండియన్ ఎకానమీ అమెరికన్ ప్రోడక్ట్స్కి ఒప్పుకోలేదు. సో ట్రంప్ దాన్ని ఈగోగా తీసుకున్నాడో ఇంకే విధంగా తీసుకున్నాడో కానీ మొత్తానికి రష్యన్ ఆయిల్ మీద పడి, రష్యన్ ఆయిల్ మీరు కొంటున్నారు రోజుకి, మీకు నిన్నటి వీడియోలో చెప్పాను, యుక్రెయిన్ యుద్ధంకి ముందు కేవలం 0.3% రష్యన్ ఆయిల్ కొనుక్కునే భారతదేశం ఇప్పుడు 1.75 మిలియన్ బ్యారెల్స్ డే నుంచి 2 మిలియన్ బ్యారెల్ అంటే మీకు తెలుసు, 2 మిలియన్ అంటే 20 లక్షల బ్యారెల్స్ ఇప్పుడు కొనుక్కుంటారు. సో ఇది రష్యన్ ఎకానమీకి, అన్ని శాంక్షన్స్ ఉన్న రష్యన్ ఎకానమీకి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి దీని మీద పడి ఇండియా మీద ఈ ప్యూనిటివ్ యాక్షన్ అయితే ట్రంప్ తీసుకున్నాడు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్రూడ్ అంటే అన్రిఫైన్డ్ క్రూడ్, ఓకే, అది శాంక్షన్స్ లిస్ట్లో లేదు కాబట్టి ఇండియా ఆ అన్రిఫైన్డ్ క్రూడ్ కొనుక్కొని వాళ్ళు రిఫైన్ చేసుకొని చాలా లాభాలకి రెస్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్లో అమ్ముతున్నారు అని ఒక అలిగేషన్ అయితే ఈయన ట్రంప్ వేశాడు. సో అది ఎలాగా శాంక్షన్ లిస్ట్లో లేదు కాబట్టి ఇండియా ఆబ్వియస్గా తన నేషనల్ ఇంట్రెస్ట్ కోసం ఎక్కడి నుంచైనా ఆయిల్ కొనుక్కోవచ్చు. ఎందుకంటే అమెరికా కూడా యురేనియం తర్వాత కొన్ని ఫర్టిలైజర్స్ విషయాల్లో రష్యా నుంచి నేషనల్ ఇంట్రెస్ట్ అని రష్యా నుంచి కొనుక్కుంటుంది. సో యూరప్ గ్యాస్ కొనుక్కుంటుంది. సో యూరప్లోని నేటో కంట్రీలన్నీ రష్యా నుంచి గ్యాస్ కొనుక్కుంటున్నాయి. చైనా ఇండియాకి మించి క్రూడ్ పెట్రోల్ కొనుక్కుంటుంది. సో చైనా మీద లేని టారిఫ్, లేకపోతే యూరప్ మీద లేని టారిఫ్ భారతదేశం మీద ఎందుకు ఇంత ప్యూనిటివ్ యాక్షన్? ఎస్పెషల్లీ ఇండియా ఒక న్యాచురల్ ఎల్ఏ అయినప్పుడు దిస్ ఈజ్ టోటలీ అన్కాల్ ఫర్ అని నేను కూడా భావిస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ధిక్కారస్వరం అయితే క్లియర్గా వినపడింది. కాకపోతే అందరితోని మాట్లాడుతుంటే, అందరితోని చూస్తే ట్రంప్ అనే ఆయన చాలా డొసైల్, అంటే ఆయన డీల్ మ్యాన్. ఇవాళ ఒకటి చెప్తాడు, రేపు అది వర్తించకపోవచ్చు. మీకు చైనా టారిఫ్లు గుర్తున్నాయా? 10, తర్వాత 21, తర్వాత 50, తర్వాత 104, అలా ఎండ్లెస్గా 125కి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత అది పోయింది. అలానే నిన్న స్విట్జర్లాండ్ మీద 39% టారిఫ్ వేశారు. సో స్విట్జర్లాండ్ అనేది ప్రపంచంలో ఏదైనా మోస్ట్ న్యూట్రల్ కంట్రీ అంటే స్విట్జర్లాండ్. సో స్విట్జర్లాండ్ కూడా స్పేస్ చేయలేదు. 31 నుంచో 34 నుంచో 39కి టారిఫ్ పెంచారు. ఆ టారిఫ్ పెంచిన వెంటనే స్విట్జర్లాండ్ అయితే కాళ్ళ బేరానికి అని నేను అన్నగాని కాంప్రమైజ్కి వచ్చి మొత్తానికి ఒక డీల్ అయితే సెట్ చేసుకున్నారు. అలానే జపాన్ కూడా కొన్ని పరిస్థితుల్లోని డీల్ సెట్ చేసుకుంది. కానీ భారతదేశం మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేదు అని చెప్పింది. అంతేకాకుండా నేను అజిత్ దోవల్ ఆయన మాస్కోకి వెళ్ళారు. తర్వాత పుటిన్ ఇండియా వస్తున్నాడు. తర్వాత 7 ఏళ్ళ తర్వాత చైనాతోని ఒక డిప్లొమాటిక్ స్టాన్స్ లాగా మోదీ గారు చైనా వెళ్తున్నారు. సో ఇవన్నీ కూడా ధిక్కార స్వరంలా వినిపిస్తున్నా కూడా ఇది ఇండియాకి చాలా డెలికేట్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. అంటే అమెరికా మీద ప్రస్తుతం ఉన్న టిఫ్ వల్ల, కోపం వల్ల చైనా వైపు వెళ్ళిపోయి, చైనా నిజంగానే రిలయబుల్ అలైనా ఇండియాకి న్యాచురల్ ఫ్రెండ్, రష్యా న్యాచురల్ ఫ్రెండ్ అని చెప్పడానికి దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్. 100% రష్యా ఈజ్ అ క్లోజ్ ఫ్రెండ్, లైఫ్ టైం ఫ్రెండ్ ఫర్ ఇండియా. కానీ చైనా అది ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, అంతేకాకుండా ఈ లూలా డి సిల్వా ఆయన బ్రెజిల్, ఆయనేమో ఎట్టి పరిస్థితుల్లోని ట్రంప్తోని నో కాంప్రమైజ్ అని చెప్పాడు. అంతేకాకుండా ఆయన మోదీ గారు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే బ్రిక్స్ నేషన్స్ ఉన్నాయి కదా, ఈ బ్రిక్స్ నేషన్స్లోని ఇండియా ఉంది, బ్రెజిల్ ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది. సౌత్ ఆఫ్రికాని పక్కన పెడితే టెంపరీగా వీళ్ళందరూ కలిసి మళ్ళీ
ఎప్పటి నుంచో డిస్ఫంక్షనల్గా బ్రిక్స్ అయితే పెట్టారు, కామన్ కరెన్సీ అన్నారు. ఏది ప్రస్తుతానికి ఏది సక్సెస్ఫుల్గా ఆల్టర్నేట్ కరెన్సీ అయితే అవ్వలేదు. రష్యాతోని రూపీస్లోని ట్రేడ్ అవుతుంది, ఎందుకంటే ఇంకా ఆబ్వియస్గా ఇంకెలాంటి రీజన్ లేదు కాబట్టి. రష్యా ఏమో భారతదేశానికి పెట్రోల్ అమ్ముతుంది, అది రూపీస్లోని ఆల్టర్నేట్ ట్రేడ్ రోట్ అయితే అవుతుంది. సో చైనాతోని ఈ బ్రిక్స్ తర్వాత క్వాడ్ అనే దానిలోని భారతదేశం ఉంది. ఆ క్వాడ్ నుంచి బయటకు వచ్చేసి టెంపరీగా బ్రిక్స్ని బలపరచడానికి చూస్తుంది. కానీ ఇది లాంగ్ టర్మ్లోని నిజంగా వర్క్ అవుతుందా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. సో భారతదేశంతోని అమెరికాకి 5 సెట్స్ ఆఫ్ ట్రేడ్ నెగోసియేషన్ డీల్స్ అయితే అయ్యాయి. ఓకే, 5లోని మొత్తానికి కంక్లూజివ్గా ఒక మంచి డీలు ఆగస్ట్ 1లోగా చేద్దామని. సో భారతదేశం చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయింది. మ్యానుఫ్యాక్చరింగ్లోని, తర్వాత అమెరికన్ కార్స్, అమెరికన్ లిక్కర్ కొనుక్కోవడానికి, అంతేకాకుండా అన్ని విధాల 40% వరకు టారిఫ్లు తగ్గించడానికి ఆల్మోస్ట్ అన్ని అగ్రిమెంట్స్ అయ్యాయి. కానీ 5 సెట్లు ట్రేడ్ నెగోసియేషన్స్లోని స్టికింగ్ పాయింట్ ఏంటంటే మీకు చెప్పినట్టు అగ్రికల్చర్. సో ట్రంప్ ఆర్ అమెరికా రిక్వెస్ట్ చేసిన అగ్రికల్చర్ మార్కెట్లో ఫ్రీవే వితౌట్ ఎనీ టారిఫ్స్, ఎనీ కంట్రోల్స్ రావడానికి అది పెద్ద స్టికింగ్ పాయింట్ అయిపోయింది. సో అక్కడైతే మొత్తం ట్రేడ్ డీల్ అయితే ఫెయిల్ అయిపోయింది. అంతేకాకుండా నిన్న ప్రసాద్ గారు చెప్పినట్టు, అది నేను అబ్జర్వ్ చేయలేదు, ఏదో మీటింగ్లోని జయశంకర్ గారు ఓపెన్గా ట్రంప్కి అపోజ్ చేశారో, క్వశ్చన్ చేశారో అని, అదైతే నేను అబ్జర్వ్ చేయలేదు. ఎవరైనా మీరు చూసుంటే డెఫినెట్గా నాకు ఆ లింక్ అయినా ఫార్వర్డ్ చేయండి. ప్రసాద్ గారు చెప్పింది నేను కోడ్ చేస్తున్నా. ఆ విషయంలోని ఆయన పర్సనల్గా తీసుకొని జయశంకర్ గారి మీద యాంగ్స్ట్, భారతదేశం మీద చూపించినట్టు ఆ అగ్రికల్చర్ డీల్, ఎందుకంటే అందరికీ తెలుసు ట్రంప్కి చాలా ఈగో ఉంది అని. ప్లస్ ఇంకోటి కూడా ఏంటంటే ట్రంప్ చాలా మెర్క్యూరియల్, అంటే ఈ నిమిషం ఒకటి చెప్తారు, నెక్స్ట్ మినిట్కి అది వర్తిస్తుందో లేదో కూడా తెలియదు. సో మొత్తానికి అగ్రికల్చర్ దగ్గర మొత్తం ట్రేడ్ నెగోషియేషన్స్ అని ఫెయిల్ అయిపోయాయి. సో మళ్ళీ ఇందాక చెప్పినట్టు మోదీ గారి స్టేట్మెంట్ కూడా చూస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లోని నో కాంప్రమైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే ఫార్మర్స్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ, ఫిషర్మెన్ కానీ, ఈ అగ్రికల్చర్ అనే స్ట్రేటాలోని ఎలాంటి కాంప్రమైజ్ లేదు అని క్లియర్గా అన్ఈక్వివోకల్గా మోదీ గారు చెప్పారు. సో అది స్టిక్కింగ్ పాయింట్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి. సో ఇంత స్టిక్కింగ్ పాయింట్ అయినా ఈ 5వ సెట్ ఆఫ్ ట్రేడ్ నెగోసియేషన్స్లో అగ్రికల్చర్ స్టిక్కింగ్ పాయింట్ అయ్యాక కూడా భారతదేశం ఏం ఎక్స్పెక్ట్ చేసిందంటే ఓన్లీ 15% టారిఫ్, అంటే సౌత్ కొరియాతోని కూడా సిమిలర్గా 15% టారిఫ్ అగ్రిమెంట్ అయితే అయింది. కానీ దానికి రీజన్ ఏంటంటే ఆ 15% టారిఫ్కి $350 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత కొన్ని ఎలక్ట్రానిక్స్ రంగంలోని, తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ రంగంలోని కూడా కొన్ని కన్సెషన్స్ చేయడం వల్ల 15%కి అయితే సౌత్ కొరియా అగ్రీ అయింది. 15% టారిఫ్. ఇండియా కూడా అలానే 15% టారిఫ్ వేస్తారని, ఎందుకంటే అగ్రికల్చర్ రెల్మ్లోని, అగ్రికల్చర్ పాలసీలోని కన్సెషన్ ఇవ్వడానికి ఇష్టం లేక 15% అయితే ఎక్స్పెక్ట్ చేసింది సౌత్ కొరియా లాగా. కానీ $350 బిలియన్ అయితే ఇన్వెస్ట్ చేయాలి అమెరికాలోని. అంతేకాకుండా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడానికి గ్యాస్ అండ్ ఎలక్ట్రానిక్స్, తర్వాత కొన్ని కన్సెషన్స్ రైస్ అండ్ బీఫ్ మీద. సో ఈ రైస్, బీఫ్ అనేది భారతదేశంలో అగ్రికల్చర్ ఎలా అయితే స్టిక్కింగ్ పాయింటో, కాంట్రవర్షియల్ సబ్జెక్టో, ఎందుకంటే చాలా వర్క్ ఫోర్స్, ఫార్మర్స్, ఫిషర్మెన్, డైరీ ఫార్మర్స్, ఇది ఆల్మోస్ట్ 50% ఆఫ్ భారతదేశం వర్క్ ఫోర్స్. అంటే వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. ఎలా అయితే అలాగే సౌత్ కొరియాలో కూడా రైస్ పండించడం కానీ, లేకపోతే బీఫ్ ప్రొడక్ట్స్ కానీ సిమిలర్ సబ్జెక్ట్ అయినా కూడా అక్కడ కొన్ని కన్సెషన్స్ చేసింది కాబట్టి ట్రంప్ కాంప్రమైజ్ అయ్యి 15% టారిఫ్ అయితే విధించారు. అలానే భారతదేశం కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మిగతా అన్నిట్లోని, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోని, కార్స్ ఇంపోర్ట్ డ్యూటీలోని, ఆల్కహాల్ ఇంపోర్ట్ డ్యూటీ, ఇలాంటి చాలా కన్సెషన్స్ చేశారు కాబట్టి భారతదేశం కూడా అలానే 15% టారిఫ్ విధిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే అగ్రికల్చర్ ఒక్క దగ్గరే కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి. కానీ అది జరగలేదు. 25%, ఆ తర్వాత డబుల్ అయిపోయి 50%.
ఈ 50% కూడా సెప్టెంబర్ అంటే 21 రోజులు డిక్లేర్ చేసినప్పటి నుంచి. కానీ 21 రోజులు అన్నది చాలా లెందీ టైం. అంటే బయటకి ట్రంప్ చెప్పాల్సింది ట్రంప్ చెప్తున్నారు, మోడీ గారు చెప్పాల్సింది మోడీ చెప్తున్నారు. కానీ వెనకైతే డెఫినెట్గా నెగోసియేషన్స్ డీల్స్ అవుతాయి. కానీ బయటికి ఇద్దరు స్ట్రాంగ్ ఫేస్ పెట్టుకున్నారు. ట్రంప్ ఇవాళ స్టేట్మెంట్ ఏంటంటే ఎలాంటి కాంప్రమైజ్ లేదు ఇండియా విషయంలో అని. మోదీ గారు కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేదు ట్రంప్తో అని. కానీ బ్యాక్ ఎండ్లో జరగాల్సిన లావాదేవీలు ఎలాగూ జరుగుతాయి. అంతేకాకుండా రష్యాని ట్రంప్ ఇలా కార్నర్ చేసినందుకు ఇంతకుముందు నో నెగోసియేషన్స్ ఎట్ ఆల్ అన్న వ్లాడిమిర్ పుటిన్ కూడా ఇప్పుడు కరెక్ట్గా నాకు తెలీదు, నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వీక్ అంటే వచ్చే 7 నుంచి 10 రోజుల్లో అమెరికా అండ్ పుటిన్ కలవడానికి బ్యాక్ ఎండ్ అయితే అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నాయి. సో ఒకవేళ అంటే పుటిన్ కొన్ని డిమాండ్స్ పెట్టారు యుక్రెయిన్తో, అంటే యుక్రెయిన్తో కాంప్రమైజ్ అవ్వడానికి ఏంటేంటి కావాలి అని. ఒకవేళ యుక్రెయిన్ కూడా మిడిల్ గ్రౌండ్ పెట్టుకుంటే, యుక్రెయిన్ మిడిల్ గ్రౌండ్ వచ్చి ఈ కండిషన్స్ ఒప్పుకొని నిజంగానే ట్రూస్ వస్తే అప్పుడు ఏం జరుగుతుంది? రష్యా విషయంలోనే భారతదేశం గొడవపడి కాంప్రమైజ్ అవ్వకుండా చైనాతో కలిసి బ్రెజిల్తో కలిసి వేరే అలయన్స్ అయితే పెడదామని. సో బ్రెజిల్కి అమెరికాకి పడదు, ఇండియాకి అమెరికాకి న్యాచురల్ ఎనిమీ అయితే కాదు. ప్రస్తుతానికైతే ఇద్దరు చాలా గౌరవమైన టిఫ్లో ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళందరూ ఒక కొత్త అలయన్స్ స్టార్ట్ చేసి ఈలోగా పుటిన్తోని అమెరికాకి కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ వాళ్ళు కలిసిపోతే ఏం జరుగుతుంది? ఎవరికి నష్టం? సో ఇవన్నీ ఈ జియో పాలిటిక్స్లోని మళ్ళీ చెప్పే కదా, నిమిషాల్లోని క్షణాల్లోని అన్నీ మారిపోతాయి. సో ఇది చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. అంటే ముందుకెళ్తే ఏంటంటారు, ముందుకు గొయ్య వెనక్కి వెళ్తే ఇంకేదో ఉంటుంది కదా, అలాగా ముందుకు వెళ్ళినా ఒక ప్రాబ్లమే, వెనక్కి వెళ్ళినా ఒక ప్రాబ్లమే. అలా అని చైనాతోని గాల్వన్ క్రైసిస్ తర్వాత మీకు తెలుసు, చైనా మ్యాప్ చూస్తే అరుణాచల్ ప్రదేశ్ అంతా చైనాలోనే ఉంటుంది. ఎన్నో పార్ట్స్ ఆఫ్ లదాఖ్, అక్సై చిన్ రీజియనే కాకుండా కొన్ని పార్ట్స్ చైనాలో ఉంటాయి, కొన్ని పార్ట్స్ ఆఫ్ సిక్కిం చైనాలో ఉంటాయి. సో బేసిక్గా అసలు ఇండియన్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కూడా రికగ్నైజ్ చేయని చైనాతోని బాన్హామీ అయిపోయి ఫ్రెండ్స్ అయిపోయి 1962లో కూడా అంతే కదా, హిందూ చైనీ బాయి అనుకొని మొత్తానికి పెద్ద బ్యాక్ స్టార్టింగ్ అయింది. సో అమెరికాకి ఫ్రెండ్స్ లేరు, ఎనిమీస్ లేరు, ఆల్వేస్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్. సో భారతదేశం ఇక్కడ చూసుకోవాల్సింది చాలా జాగ్రత్తగా అమెరికన్ సైడా చైనా సైడ్. ఒకవేళ చైనా సైడ్ తీసుకుంటే అమెరికాతో టిఫ్ ఉంది కాబట్టి చైనా న్యాచురల్ అలై అవుతుందా? చైనా మీద నమ్మకం ఉంటుందా? చైనాని నమ్మొచ్చా? ఇప్పుడు రష్యా విషయంలో గొడవపడి రేపు ఒక వారంలో 10 రోజుల్లో అమెరికాకి రష్యాకి ఒక డీల్ కుదిరి వాళ్ళిద్దరూ ట్రూస్ యుక్రెయిన్ విషయంలో కాంప్రమైజ్ అయిపోతే అప్పుడు ఇండియా సెపరేట్ అయిపోతుంది కదా, ఇటు రష్యా అమెరికా కలిసిపోతే. సో ఇవన్నీ మూవింగ్ పార్ట్స్, మెషినరీలో మూవింగ్ పార్ట్స్, ఇవన్నీ మూవింగ్ పార్ట్స్ కాబట్టి ఏ విధంగా జరుగుతుంది అన్నది చాలా కష్టం. ఇదంతా నేను ఆబ్జెక్టివ్గా చెప్తున్నా. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ టారిఫ్లకి లాజిక్ ఉందా అంటే అబ్సల్యూట్గా లాజిక్ లేదు, నేను ఆ మాట ఒప్పుకుంటా. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి అన్ని కొంటుంది, చైనా ఇండియా కన్నా ఎక్కువ కొంటుంది ఆయిల్. కానీ చైనా నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ మినరల్స్ కావాలి కాబట్టి అది నేషనల్ సెక్యూరిటీ అనే క్లాజ్తోని చైనా మీద టారిఫ్ వేయట్లేదు. సో అది సమంజసం కాదు కదా. సో ఈ ట్రంప్ టారిఫ్కి అయితే అస్సలు లాజిక్ లేదు, అబ్సల్యూట్గా లాజిక్ లేదు. ఎందుకంటే ఇప్పుడు చైనా మీద కూడా 50% టారిఫ్ వేసి ఇండియా మీద కూడా 50% టారిఫ్ వేస్తే దెన్ ఇట్ మేక్స్ సమ్ సెన్స్. కానీ ఇది అబ్సల్యూట్గా లాజిక్ లెస్ టారిఫ్, దాన్ని నేను కూడా ఒప్పుకుంటున్నాను. ఇందులోని నో సెకండ్ థాట్స్. సో ఇదంతా జరుగుతుంటే నేను అనుకోవడం అందరిలోకి హ్యాపీయెస్ట్ కంట్రీ ఏంటంటే చైనా. ఎందుకంటే ఇండియాకి అమెరికాకి ఎంతో మంది ప్రెసిడెంట్లు, ఎన్నో నెగోసియేషన్స్, ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ టారిఫ్ వల్ల మొత్తం అండర్స్టాండింగ్ అంతా పోయి మొత్తానికి అమెరికాకి భారతదేశానికి ఈ దశాబ్దంలో ఎప్పుడూ లేనంతగా ఒక టసల్ వచ్చింది. ఈ టసల్ వల్ల లాభపడేది, మంచి జరిగేది కేవలం చైనాకి. సో చైనా అయితే పాప్కార్న్ పెట్టుకొని చాలా హ్యాపీగా చూస్తుందని నాకు అనిపిస్తుంది. అదే కాకుండా ఈ టైంలోనే పక్క దేశపు మునీర్ మళ్ళీ వైట్ హౌస్కి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు. ట్రంప్ కూడా ఒక విధంగా అంటే పక్క దేశంలోని ఆయిల్ రిఫైనరీస్ అంతా చేసి ఫ్యూచర్లో భారతదేశం అక్కడి నుంచి కొనుక్కోవాలని కొంచెం హ్యాలెన్ చేసినట్టు మాట్లాడాడు. అది కూడా అనవసరం.
మరి ట్రంప్ ఎందుకు అలా యాక్ట్ చేస్తున్నాడో, ఎందుకంటే ఎప్పటికైనా సరే భారతదేశం అనేది అమెరికాకి న్యాచురల్ అల్లే. రెండు డెమోక్రసీస్, ఒకటి లార్జెస్ట్ డెమోక్రసీ, ఒకటి ఓల్డెస్ట్ డెమోక్రసీ. ఇద్దరికి కామన్ శత్రువు లేకపోతే కామన్ శత్రువు చైనా. అన్ని విధాల ఒకటి అవ్వాల్సింది. సౌత్ కొరియా ఎలా అయితే 15% టారిఫ్ కొన్ని విషయాల్లోని కాంప్రమైజ్ అయ్యారో, అలానే మళ్ళీ చెప్తున్నా, ఏదైనా ట్రేడ్ డీల్ ఉన్నప్పుడు యూనిలాటరల్గా జరగకూడదు. అమెరికా అయినట్టే అవ్వకూడదు, భారతదేశం అయినట్టే అవ్వకూడదు. సో ఇద్దరూ కూడా ఇవన్నీ ఆలోచించుకొని మళ్ళీ పుటిన్ అమెరికా స్టాన్స్ ఏమవుతుంది, యుక్రెయిన్ వార్ ఏమవుతుంది, రష్యా పేరు మీద ఇద్దరు గొడవపడి ఇంతకీ రష్యా అమెరికా కలిసిపోయి మళ్ళీ వాళ్ళు ఒక ట్రేడ్ ప్యాక్ట్ ఇస్తే, అప్పుడు యుక్రెయిన్ జెలెన్స్కీ వైట్ హౌస్లో గొడవపడినప్పుడు పుటిన్ ట్రంప్ ఒకే సైడ్ ఉన్నట్టు అలా అనిపించింది కదా. సో పాలిటిక్స్లోని జియో పాలిటిక్స్లోని ఏదైనా తొందరగా అన్నీ మారిపోతాయి. కాబట్టి భారతదేశం చాలా ఆచితూచి స్టెప్స్ తీసుకోవాలి, పూర్తిగా ఒకవైపుకి టిల్ట్ అయిపోకుండా. అది నా ఉద్దేశం. ఎప్పటికైనా సరే చైనా కంటే కూడా అమెరికానే న్యాచురల్ అలై నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నా. మీరేమని ఫీల్ అవుతున్నారో, చైనా బెటర్ ఫ్రెండ్ అని మీరు అనుకుంటున్నారా, కామెంట్లో తెలపండి. సో ఇది గైస్ అప్డేట్. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే, రష్యా దగ్గర ఆయిల్ కొనడం వల్ల భారతదేశం మొత్తం గ్లోబల్గా ఆయిల్ డీల్స్ కానీ ఆయిల్ ప్రైసెస్ కానీ స్టేబుల్ అయ్యాయి. సో భారతదేశం చేసింది రష్యా ఆయిల్ కొని, అది కూడా క్యాప్ ప్రైస్ $60. మీకు నేను చెప్పే కదా నిన్న వీడియోలోని, బ్యారెల్ $60 లెక్క. అంతకన్నా ఎక్కువకి కొంటే అది శాంక్షన్లోకి వస్తుంది. కానీ $60 కన్నా తక్కువ ఉన్నప్పుడు అన్ని విధాలా కూడా ఇండియాకి అది కొనే రైట్ ఉంది. ఇండియా నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారం అది చేసే హక్కు ఉంది. సో దానిని తప్పు పట్టి ఈ విషయంలోనైతే నేను ట్రంప్ది టోటల్గా తప్పు అని నేను పర్సనల్గా బిలీవ్ చేస్తున్నాను. సో ఇది గైస్ ఈ వీడియో కింద. సో హోప్ఫుల్లీ ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఏం జరుగుతుంది అని. సో ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ దానిలోని వేరే అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే, యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ ఇంకా చూస్తున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.